నమస్కారం. మరి ఈరోజు భారతదేశంలో అత్యంత జాతీయ స్ఫూర్తిని నింపే కార్యక్రమం చేపట్టడం జరిగింది. జాతీయ తిరంగా యాత్ర. ఈ యాత్రలో ప్రతి పౌరుడు కుల మత వర్గాలు భేదం లేకుండా, పార్టీలు భేదం లేకుండా భారత జాతి అంతా ఒకటే, మేమంతా ఒకటే, మాలో ఐక్యత ఉంది, మాలో ఎలాంటి ఐకమత్యతకి భంగం లేకుండా మేమంతా ఒకటే ఉంటాం, ఐక్యతగా ఉంటాం, మేమంతా ఏకతా భావంతో కలిగి ఉంటాం అనే మెసేజ్ ఇవ్వడం కోసం తిరంగా యాత్ర అనేది చేపట్టడం అనేది జరిగింది. ఎందుకంటే మనం భారతదేశంలో ఉంటూ భారతదేశం యొక్క నీళ్లు తాగుతూ అక్కడ మట్టి నుంచి వచ్చే మన యొక్క ప్రసాదం వరి అన్నం తింటూ అక్కడ గాలి పీలుస్తూ మన భారతదేశ యొక్క సమగ్రత కోసం, సార్వభౌమాది కోసం మనం తిరంగా యాత్రలో పాల్గొనడం అనేది చాలా చాలా అదృష్టం. ఇంకేంటే మరి కొన్ని కారణాల వల్ల నేను అమెరికాలో ఉండడం వల్లనే నేను ప్రత్యక్షంగా పాల్గొలేకపోయినా నా భావన అంతా కూడా మీతో పంచుకోవడానికి, తర్వాత ఏంటంటే అది ధర్మం. మనం ఎక్కడ ఉంటామో వాళ్ళకి అనుకూలంగా మా భారతదేశంలో మనం ఉంటున్నాం కాబట్టి భారతదేశానికి సార్వభౌమాధికారాన్ని, భారతదేశం యొక్క సమగ్రతని ఇంకా మనం కాపాడడం అనేది మన యొక్క ధర్మం. అది ధర్మం. మనం ఎందుకు అంటే మన ధర్మాన్ని మనం కాపాడాలి. అదే ధార్మికమైనటువంటి మానసికమైనటువంటి భావన కలగచేయటం, అంతకంటే ఏం లేదు. అంటే ఏంటంటే ఇది మనకి ఎందుకు అవసరం అంటే మనకి భారతదేశంలో పుట్టడం చాలా అదృష్టం. భారతదేశంలో ఇంకేంటి అదృష్టం ఏంటంటే అది పుణ్యభూమి. భారతదేశం అనేది పుణ్యభూమి. భారతదేశంలో అనేటువంటి ఋషులు, పుణ్య నదులు ప్రవహించినటువంటి ఈ యొక్క పుణ్యభూమి. అందుచేతే భారతదేశం మేరా భారత్ మహాన్ హై అంటాం. అందుచేతే ఇటీవల జరిగినటువంటి మన యొక్క ఆపరేషన్ సింధూర్లో మన సైనికులు సాధించిన విజయానికి సంకేతంగా, వాళ్ళకి సంఘీభావంగా మనమంతా కూడా ఈ యొక్క తిరంగా యాత్రలో పాల్గొని, అంటే ఒక పార్టీయే కాదు, బీజేపీ, అలాగే జనసేన, అలాగే తెలుగుదేశం పార్టీ, ఈ యొక్క మిత్రపక్షాలన్నీ కూడా మొత్తం ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇది హర్షించదగ్గ విషయం. దీనివల్ల ఏంటంటే మనలో రకమైనటువంటి ఒక మంచి ఐకమత్య భావన అనేది పెంపొందడానికి ఇది చాలా కారణం అవుతుంది. మరి ఇది మీరు కూడా అందరూ కూడా పాల్గొంటారని కోరుకుంటూ, మనస వాచ కర్మణ కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ చాగంటి నరసింహారావు, రాజమండ్రి ధార్మిక సెల్, బీజేపీ. నమస్కారం.